కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు గట్టిగా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. తమకే బలం ఉన్నప్పటికీ గవర్నర్ బీజేపీకి అవకాశం ఇస్తారని కాంగ్రెస్ అనుమానిస్తోంది. దీంతో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని భావిస్తోంది. చండీగఢ్లో ఉన్న సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీని హుటాహుటిన ఢిల్లీకి పిలిపించింది. గవర్నర్ తమకు వ్యతిరేక నిర్ణయం తీసుకున్న వెంటనే దీనిపై సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ వేయాలని భావిస్తోంది కాంగ్రెస్. కన్నడ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినంత బలం తమకు ఉందన్నారు జేడీఎస్ నేత కుమారస్వామి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కర్ణాటక నుంచి లైవ్ లో దినకర్ అందిస్తారు మా ప్రతినిధి దినకర్. ఓవర్ టు యు. రైట్ సంతోష్, ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే బీజేపీ స్పష్టంగా చెప్తుంది, మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినటువంటి ఘనత, తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం బీజేపీకే ఉందని చెప్పి కూడా బీజేపీ నేతలు సీఎం యడ్యూరప్ప దగ్గర నుంచి ప్రకాష్ జవదేకర్ వరకు, క్యాడర్ నుంచి ప్రతి ఒక్క మొత్తం సీనియర్ లీడర్ వరకు అందరూ చెప్తూనే ఉన్నారు. అంటే బీజేపీకి ఆల్మోస్ట్ ఆల్ రూట్ క్లియర్ అవుతుందని కూడా మనం భావించాలి. గవర్నర్ను కలిసి కాసేపటి కిందట లెటర్ ఇచ్చినటువంటి యడ్యూరప్ప పూర్తి స్థాయి బలం తమకుంది, పెద్ద పార్టీగా అవతరించినటువంటి బీజేపీకి మొదట అవకాశం ఇవ్వాలని, బల నిరూపించుకోవడానికి 15 రోజుల సమయం కావాలని అడిగారు. అయితే బీజేపీకి ఫేవర్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ కాంగ్రెస్ జేడీఎస్లను కలవకుండా, ఎందుకంటే జేడీఎస్ నేతలు మధ్యాహ్నం 12 గంటల నుంచి అక్కడ రాజ్భవన్ దగ్గర వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ కోసం. కానీ గవర్నర్ ఇంతవరకు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. 4 గంటలకు ఏదైనా గవర్నర్ అపాయింట్మెంట్ ఇస్తారని చెప్పి ఆ పార్టీ ఆశగా ఎదురు చూస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ జేడీఎస్ కూటమిని గవర్నర్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఖచ్చితంగా రేపు సుప్రీంకోర్టుకు వెళ్ళాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి న్యాయ నిపుణులందరినీ కూడా సంప్రదించింది. గత ఏడాది ఎన్నికలు జరిగినప్పుడు గోవాలో అక్కడ అస్పష్టతమైనటువంటి రిజల్ట్ వచ్చింది. అక్కడ కూడా హంగ్ ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలతో గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము, తర్వాత బల నిరూపణ చేసుకుంటామని కాంగ్రెస్ పార్టీ అప్పట్లో కోరినా కానీ అక్కడ ఉన్నటువంటి గవర్నర్ కేవలం ఈ బీజేపీతో పాటు అక్కడ ఉన్నటువంటి 3 స్థానిక పార్టీలు కలిపి ఏర్పాటు చేసినటువంటి సంకీర్ణ కూటమికి అవకాశం ఇచ్చారు. అప్పుడు బీజేపీకి అయింది. ఇప్పుడు ఇక్కడ కర్ణాటకలో జేడీఎస్ కాంగ్రెస్కి ఎందుకు కాదు అన్నటువంటి ప్రశ్నని లేవనెత్తుతూ కాంగ్రెస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. సో గతంలో అక్కడ గోవా తీర్పుకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు బీజేపీకి మద్దతుగా ఇచ్చినటువంటి, అంటే సంకీర్ణ కూటమికి మద్దతుగా ఇచ్చిన నేపథ్యంలో ఆ యొక్క తీర్పు ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని రేపు సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో కూడా కాంగ్రెస్ ఉంది. దీనికి సంబంధించి మనం ఇక్కడ ఉన్నటువంటి జాతీయ నేతలను, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటక బీజేపీ నేతలను కూడా అడగడం జరిగింది. సుప్రీంకోర్టు వెళ్ళడం ఒక కాంగ్రెస్ ఇదే అవుతే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినటువంటి అత్యవసర పరిస్థితి బీజేపీకి ఉంది. ఎవరైనా సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. ఒకవేళ కాంగ్రెస్ సుప్రీంకోర్టుకు వెళ్ళినా కానీ అక్కడి నుంచి వచ్చే పెద్ద ఫలితం లేదు. ఆ తర్వాత దీనికి సంబంధించి కూడా ఇక్కడ గవర్నర్, మేము అత్యంత పెద్ద పార్టీ కాబట్టి మాకు అవకాశం ఇస్తారు, అవకాశం ఇచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం చేస్తాము, ఆ తర్వాత 10-15 రోజుల్లో బల నిరూపణ చేసుకునే అవకాశం వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా బీజేపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఉంటుందని చెప్పి కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. ఒకవేళ బీజేపీని పిలిచి ఈ 2 పార్టీల కూటమికి అవకాశం ఇవ్వకపోతే మాత్రం రేపు కాంగ్రెస్ ఆ స్టెప్ తీసుకునే అవకాశం ఉందని కూడా మనం భావించవచ్చు. అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి మరి కాసేపట్లో గవర్నర్ నుంచి కీలకమైనటువంటి ప్రకటన వస్తుందని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత గవర్నర్ రాజ్భవన్ నుంచి బీజేపీకి పిలుపు వస్తుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులంతా కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ రాజ్భవన్ నుంచి కూడా ఏదైనా పిలుపు వస్తే రేపు మధ్యాహ్నం 12:20 విధాన సౌధ దగ్గర ఉన్నటువంటి
ఒక పెద్ద మెయిన్ ప్రాంతంలో గతంలో ఏదైతే యడ్యూరప్ప అక్కడ ప్రమాణ స్వీకారం చేశాడో అక్కడే ప్రమాణ స్వీకారంకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసుకోవాలని బీజేపీ భావిస్తుంది. అయితే బీజేపీ జేడీఎస్లకు సంబంధించినటువంటి కూటమిలో అక్కడ మొత్తం హోటల్ షాంగ్రీలాలో క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి. గవర్నర్ని కలిసి వచ్చిన తర్వాత కుమారస్వామి కూడా ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది. సో ఇట్లా క్యాంపులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో బీజేపీ జేడీఎస్లు ఉన్నారు. గంటాపతంగా అధికారాన్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పి ప్రమాణ స్వీకారోత్సవానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసుకునే పనిలో బీజేపీ ఉంది. సో ఓవరాల్గా చూస్తే ఏ పార్టీకి ఆ పార్టీ కూడా తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించుకునే స్థితిలో ఇప్పుడు ప్రస్తుతం కర్ణాటకలో రాజకీయ పార్టీలు అన్ని బిజీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే 6 గంటల పైన గవర్నర్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జేడీఎస్కి సంబంధించి కుమారస్వామి 4 గంటలకు అవకాశం వెళ్ళి గవర్నర్ను కలుస్తారని చెప్పి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. గవర్నర్ కుమారస్వామి వెళ్ళొచ్చిన తర్వాత మరొకసారి యడ్యూరప్ప కూడా వెళ్ళి కలుస్తారు. అప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకి బీజేపీని గవర్నర్ ఆహ్వానిస్తారని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. మరి చూడాలి ఏం జరగబోతుందో. మరో 3.5 గంటల్లో కర్ణాటక అంతర్నాటకానికి ఒక చెక్ పలుకుతూ గవర్నర్ ఏదైనా కీలకమైన నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే ఈ యొక్క రాజకీయ డ్రామాని కొనసాగిస్తారా లేదా అన్నది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతూనే ఉంది. సంతోష్, థ్యాంక్ యూ.